నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ముగింపు సభలో కలెక్టర్ పమేలా సత్పతి. మతపరమైన వ్యాఖ్యలు చేయలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్. అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యం. బీజేపీ సమావేశంలో బండి సంజయ్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. అత్యధిక స్థానాలు కేటాయించడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో కార్పొరేషన్ డివిజన్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. మేయర్ పీఠంతో పాటు 3 మున్సిపాలిటీలలో చైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టికెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. టికెట్ రాని వారికి నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులను ఇచ్చి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ నేతలు సాయిని మల్లేశం, గుజ్జ కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 10 సంవత్సరాల్లో నిధులు వచ్చి రావడం వల్లనే ఈ అభివృద్ధి జరిగింది కాబట్టి, ఇంకా అభివృద్ధి చేయాలని తపన మనకు ఉంది కాబట్టి, ఇంకా నిధులు తీసుకురావాలన్న ఆలోచన మనకు ఉంది కాబట్టి, ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఈ అభివృద్ధిని మధ్యలోనే ఆపొద్దు, నిరంతరం కొనసాగాలని చెప్పి ఒక ఆలోచనతో, అవినీతి అక్రమాలకు లేకుండా నిబద్ధతతో, నిజాయితీతో మనం కరీంనగర్ అభివృద్ధిని చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక కసితో ఉన్నాం కాబట్టి కరీంనగర్ పబ్లిక్ను, ప్రజలను మనం మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ చైర్లో కూర్చునే అవకాశం ఇవ్వడని చెప్పి, అది జరగాలంటే మీ ప్రాంతంలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్స్గా గెలిపించానని చెప్పి ప్రజల ఆశీర్వాదం కోరేందుకు కారణము ఇది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి గురుతరమైన బాధ్యత అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ తిమ్మాపూర్లోని ఆర్టీఏ కార్యాలయంలోని జువ్వాడి చొక్కారావు చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ ఆడిటోరియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రయాణికులను ఉద్దేశించి ప్రసంగించారు. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అవేర్నెస్ లో భాగంగా నిర్వహించిన క్విజ్ రంగోలీ పోటీలలో ప్రతిభ చూపిన పలు పాఠశాలల విద్యార్థులకు, మహిళలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు జిల్లా కలెక్టర్ అందజేశారు. వాహనదారుల అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ఆయా పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు చుట్టుపక్కల వారికి ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించాలని తెలిపారు. తిమ్మాపూర్ సారథి చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ లో ఇప్పటి వరకు దాదాపు 22,000 మంది విద్యార్థులు ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు తిమ్మాపూర్ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ ను సందర్శించి రూల్స్ పైన శిక్షణ పొందాలని సూచించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, అజాగ్రత్తతో నడపడం వల్ల ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తిగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలపైన పలు కార్యక్రమాలు చేపట్టామని ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. పోలీసు శాఖ, ఆర్ఎన్బి శాఖ, వైద్య శాఖ, వివిధ శాఖలతో కలిసి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. నెలలో ఒకరోజు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన తరగతులు నిర్వహించాలని ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ, ఆర్ఎండ్ఈఈ నరసింహాచారి, ఎంవీఐ రవికుమార్, తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్, ఏఎంవీఐలు స్రవంతి, హరిత చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ ఇన్స్ట్రక్టర్ హారికతో పాటు పలువురు అధికారులు, ఆర్టీఏ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ మీ లైఫ్ ని కాపాడడానికి, రెండోది ఏంటంటే మీ చేతిలో
వేరే వాళ్ళ లైఫ్ నష్టం జరగద్దు. ఎందుకంటే మీరు ఒక హిట్ అండ్ రన్ కేసులో అక్యూజ్గా ఉంటే లైఫ్ లాంగ్ దానికి ఇంప్లికేషన్ ఉంటుంది. సో స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను. సో ఎవరి మీద ఇంపాక్ట్ అవుతుంది? మీరు ఎన్నో ట్యాక్స్ కట్టారు, ఎన్నో గుంతలు ఉంది, ఎన్నో లైట్ వెలిగిందా వెలగలేదు అనేది ఒక అంశం. బట్ మెయిన్ యోర్ రెస్పాన్సిబిలిటీ, యోర్ బ్లేమ్, యోర్ క్రెడిట్ పాటిస్తే ప్రివెంట్ చేయగలిగితే. సో చిల్డ్రన్కి నేను ఒకటి చెప్పాలనుకున్నా, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గోస్ ఇన్ టు బిల్డింగ్ రోడ్స్, మెయింటైనింగ్ రోడ్స్. అటు ఇటు కొంత అవుతా ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను ఒక వేరే సందర్భంలో, ఇండియాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ టూ వీలర్స్ అంటే ఆల్మోస్ట్ 22 crores 10 to 15 lakhs 22 crores ప్లస్ టూ వీలర్స్ ఉన్నాయి. సో టూ వీలర్స్ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా టూ వీలర్స్ వాళ్ళ పరంగా వాళ్ళకి వెళ్తాయి. సో దానివల్ల ఇబ్బంది కూడా కావచ్చు. బట్ మాక్సిమం నెంబర్ టూ వీలర్స్ ఉన్నప్పుడు రోడ్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ మనం చూస్తే వీఆర్ వన్ ఆఫ్ ద లోయెస్ట్. సో రోడ్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు లేదు అని చెప్తే ఏమంటారు? మళ్ళీ పబ్లిక్ ఏమంటారు? ఎవరు చెక్ చేస్తలేరు, ఎవరు మనని అడగరు, ఎవరు చలాన్ చేయరు, ఎవరు మనకి చెప్పరు హెల్మెట్ వేసుకొని, సేఫ్ సీట్ బెల్ట్ వేసుకొని అని అంటారు. మీ బాధ్యత, మీ ప్రాణం పైన మీ బాధ్యత ఉందా కాదా? మీ ప్రాణం నష్టం జరిగితే మీ కుటుంబం కన్నా ఎక్కువ బాధ ఎవరికి అవుతుంది? పబ్లిక్కి అవుతుందా? ట్యాక్స్ కట్టిన వాళ్ళకి అవుతుందా? కాదు. సో కాబట్టి రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అంటే రోడ్ సేఫ్టీ రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటే యాక్చువల్లీ ఎన్ఫోర్సింగ్ అథారిటీది రెస్పాన్సిబిలిటీ 10% మాత్రమే ఉండాలి. 90% మన కాన్సైన్స్, మన డిసిప్లిన్, మన క్రమశిక్షణ కరెక్ట్ ఉంటే ఎన్ఫోర్స్మెంట్ అవసరం లేదు. కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలోని సమ్మక్క జాతరలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకోవడంతో ఆయన కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై పలు వ్యాఖ్యలు చేశారు. కాగా ఇట్టి వ్యాఖ్యలను పోలీసు శాఖ తీవ్రంగా ఖండించడంతో కౌశిక్ రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పారు. అంతటితో ఆగకుండా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. కరీంనగర్ సిపిని మత మార్పిడి చేస్తున్నట్లుగా తాను అనలేదని చెప్పారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు తనకు క్షమాపణ చెప్పాలని కోరారు. తెలంగాణ ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండు. ఆ లెటర్ ని నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం. కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగాన్ని, ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసిండ్రు? వాళ్ళు రాసిన లెటర్ లో నేను సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండ్రు అని నేను అన్నా అని రాస్తున్నాను. నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి సవాల్ విసురుతా ఉన్నాను. నేను గిట్లా ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఆ వీడియో గిట్లా మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. నేను అట్లాంటి మాటలు అనలేదు అని కూడా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం జనసంద్రమైంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో మొక్కులు సమర్పించుకున్నారు. సుమారు 50 లక్షల మంది ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరి దర్శనం చేసుకున్నారు. వనదేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగిసింది. మొక్కులు చెల్లించుకున్న భక్తులు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు శనివారం తిరిగి వన ప్రవేశం చేశారు. దీంతో మేడారం మహాజాతర ముగిసింది. మేడారం మహాజాతర అధికారికంగా జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహిస్తుండగా తల్లులు గద్దెలపై ఉన్నప్పుడే దర్శనం చేసుకోవాలని లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పరిసర ప్రాంతాల్లో భక్తులు గుడారాలు వేసుకుని బస చేశారు. దీంతో మేడారంలో ఎటు చూసినా జనాలే దర్శనమిస్తున్నారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులతో గద్దెల ప్రాంతం చుట్టూ 1/2 కిలోమీటర్ మేర నిలబడేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది.
గురువారం రాత్రి దాదాపు 10 గంటలకు సమ్మక్క తల్లి గద్దె మీదకు చేరింది. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు 3-4 రోజులుగా ఎదురు చూసిన భక్తులు ఒక్కసారిగా గద్దెల ప్రాంతానికి చేరుకున్నారు. మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కాగా తల్లుల వన ప్రవేశంతో ముగిసింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబ్నగర్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల నుంచి పడిగిద్దరాజు, ములుగు జిల్లా ఎటునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరారు. 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని ప్రధాన గద్దె మీద ప్రతిష్ఠించారు. శుక్రవారం సమ్మక్క సారలమ్మతో పాటు పడిగిద్దరాజు, గోవిందరాజు భక్తులకి దర్శన భాగ్యమిచ్చారు. ఇద్దరు తల్లులు గద్దెలపై కొలువుతీరి దర్శనం కల్పించడంతో భక్తులు ఒక్కొక్కరు గుడారాలు ఖాళీ చేసి ఇంటి దారి పట్టారు. శనివారం 4 తిరిగి వనంలోకి చేరడంతో జాతముకులు హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క తన తల్లి సమ్మక్క ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరదేవతలను దర్శించుకున్నారు. తల్లులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తులభారంలో బంగారు బెల్లాన్ని మొక్కుగా చెల్లించారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ కవిత, మహబూబ్నగర్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దర్శనం చేసుకున్నారు. ఆర్టీసీ జంక్షన్ వైపు తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో 2 సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో పిల్లలు, వృద్ధులతో జాతరకొచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ భక్తుల మధ్య చిక్కుకుని ముందుకు కదలలేకపోయింది. అదే టైంలో రద్దీలోంచి వెళ్తున్న వీఐపీల వాహనాలపై భక్తులు దాడులు చేశారు. ఓసీల హక్కుల సాధనే లక్ష్యంగా జేఏసీ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ పోలాడి రామారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓసీలకు రాజకీయ ప్రాధాన్యత కోసం ఓసీ జేఏసీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ బైరెడ్డి రామరెడ్డి, ఓసీ ఐకాసా నాయకులు ఎర్రం మల్లారెడ్డి, ఎర్రం ప్రభాకర్ రెడ్డి, అడప బాపురెడ్డి, సిద్దూరి బుచ్చంరావు, వంగల తిరుపతిరెడ్డి, చింతిరెడ్డి తిరుపతిరెడ్డి, కొత్తిరెడ్డి సంతిరెడ్డి, కనకయ్య, రమేష్, విజయ్ కుమార్, సతీష్ శర్మ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మన ఎన్నో పోరాటాల ఫలితంగా ప్రకటించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫలితంగా అమలు చేయాలని ఈ నెల 11న మన వరంగల్ లోపల వేలాది మందితోని మనం అందరం ఓసీ చేసే ఆధ్వర్యంలో సింహగర్జన దాదాపు 50,000 పైసలుగా పాల్గొన్న సింహగర్జన సభ సక్సెస్ చేసుకున్నాం. ఆ సభలో తీసుకునే నిర్ణయం మేరకు ఈ నెల 23న వచ్చే నెల 23 ఫిబ్రవరి 23న 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయి లోపల ఓసీ జేఏసీ లోపల ఓసీల మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం. దీనికి వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నారు. అందుకే దీనికి అందరూ కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఓసీలందరూ కదిలి వచ్చి మన యొక్క డిమాండ్ల సాధన కొరకు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన డైరీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దారం జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం కలెక్టర్ జర్నలిస్టులతో మాట్లాడుతూ డైరీని ముద్రించడం అభినందనీయమన్నారు. జిల్లా కమిటీకి సంపూర్ణ సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. జిల్లాలోని జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేసేలా ఈ డైరీ ఉపయోగపడుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మొగ్రం రమేష్, కోశాధికారి చిట్టిమల్ల మహేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డి, గంగం రాజు పాల్గొన్నారు. తన ప్రత్యర్థి 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ కరీంనగర్లో సామాజిక కార్యకర్త కోట శ్యామ్ మున్సిపల్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశాడు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పైగా ఆధారాలతో రావాలని సూచించినట్లు తెలిపారు. 21వ డివిజన్లోని కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లాపూర్లో సైతం ఓటు హక్కు కలిగి ఉన్నాడని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా ఆధారాలతో రుజువు చేయమంటున్నానని, కానీ సమయం లేదని కోట శ్యామ్ తెలిపారు. అతను ఓటు వేయలేదంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు. అధికారులు స్పందించి అతడిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఉన్నా నేను. యాక్చువల్లీ ఒక చిన్న ప్రాబ్లం మీద మనం కంప్లైంట్ ఇస్తే ఏ ఒక్క అధికారి కూడా దానికి సంబంధించిన రిప్లై మాత్రం ఇవ్వడం లేదు. రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ గురించి నేను ఫైట్ చేస్తున్నా. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఎలాంటి రీజన్ కూడా ప్రాపర్గా ఇవ్వడం లేదు. అసలు జరిగింది ఏంటంటే, మా ఏరియాలో 21వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పర్సన్ వచ్చేసి లాస్ట్ మంత్ అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతుందో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో తను వాళ్ళ ఊరిలో ఓటు వినియోగించుకున్నాడు అని మా ఆరోపణ. మనకు తెలిసిన వ్యక్తులు కానీ వెల్ విషర్స్ కానీ అందరూ కూడా తను ఓటు వినియోగించుకున్నాడు అని మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదే ఆ 2 ఓటుకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని నేను ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరికి? మున్సిపల్ ఆఫీస్లో. ఇక్కడ ఇది కరీంనగర్లో ఉన్న ఓటు అండ్ ఇది వచ్చేసి వాళ్ళ ఊరు మల్లాపూర్లో ఉన్న ఓటు. ఈ 2 డిక్లరేషన్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళని అడగడం జరిగింది, ఇట్లా 2 ఓట్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబులా అని. వాళ్ళు ఏమన్నారంటే ఎలిజిబుల్ లేదు అన్నట్టే మాట్లాడారు. కానీ దీనికి రిజెక్షన్ ఎందుకు చేస్తలేరో అర్థం అవ్వట్లేదు. అదే కాకుండా తను ఒక ఓటు అనేది వాళ్ళ ఊర్లో కలిగిలేడని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఆన్లైన్లో మేము చెక్ చేశాము కానీ ఎలాంటిది లేదని చెప్పారు. నేను ఒక ఎలిగేషన్ తీసుకొచ్చాను. తను ఓటు వేయకపోతే వాళ్ళ ఊరిలో ఏదైతే తన సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేయమని చెప్పాను. అభ్యర్థులందరికీ కూడా నేను ఓటు వేయలేదు అని అథెంటికేషన్తో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పాను. ఇంకొక మాట అడుగుతున్నాను, అంటే వీళ్ళు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వరట. అదే కాకుండా తను ఓటు వేశారు అనేది నన్నే ఆధారాలు తీసుకొని రమ్మని సబ్మిట్ చేయమని చెప్తున్నారు. హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్య చేసుకున్నారు. చెర్లపల్లి గట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య తెల్లవారుజామున రైల్వే ట్రాక్ పైన మృతదేహాలను చూసి గూడ్స్ రైలు లోకో పైలట్ పోలీసులకు సమాచారం అందజేశారు. మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి, విశాల్ రెడ్డి, చేతనారెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. విజయశాంతి పిల్లల చదువు కోసం హైదరాబాద్ శివార్లో నివాసం ఉండగా ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో నివాసం ఉంటున్నట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఏటీఎంలో నుండి డబ్బులు తీసిన వ్యక్తిపైన కాల్పులు జరిపి ఎత్తుకెళ్లిన సంఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. నగరంలోని కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద గల ఏటీఎం వద్ద సదరు వ్యక్తిపైన దుండగులు కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఉదయం డబ్బులు డిపాజిట్ చేయడానికి స్కూటీ పైన వచ్చిన రషీద్ అనే వ్యక్తిపైన కాల్పులు జరిపారు. ముందుగా రషీద్ ను బెదిరించి క్యాష్ తీసుకునే ప్రయత్నం చేసి రషీద్ ఇవ్వకపోవడంతో క్యాష్ తీసుకుని గన్ తో కాలుపైన షూట్ చేశారు. అనంతరం బాధితుడి స్కూటీ పైననే నిందితులు పారిపోయారు. రషీద్ ను ఆసుపత్రికి తరలించగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. వయసులో పెద్దవారైన కేసీఆర్ ను ఆయన నివాసం ఉన్న చోటే విచారణ జరిపించాలన్న నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. సిట్ అధికారులు కావాలనే నందీనగర్ నివాసానికి నోటీసులు అంటించారని మండిపడ్డారు. 65 ఏళ్లు దాటిన వారిని వాళ్లు ఉంటున్న నివాసం వద్దే విచారించాలన్న నిబంధన పాటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరి నోటీసు పంపించిన వాళ్ళు పంపించారు, నోటీసు ఇంటి మీద అతికిచ్చారు. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ కేబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది, నందినగరే కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దాంట్లో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పని. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకుని వారు వెంటనే ఆ నోటీసు అందిన వెంటనే వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు? అయ్యా, నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది. సిట్ విచారణ పేరిట కేసీఆర్ ను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి మున్సిపల్ నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలని చెప్పారు. ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరసనలు శాంతియుతంగా నిర్వహించాలని, పోలీసులతో ఘర్షణ పడవద్దని సూచించారు. బంతి పువ్వుల మొక్కలో ఓ పూజారి గంజాయి మొక్కలను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణఖేడ్ మండలంలోని పంచంగం గ్రామంలో దేవాలయ ప్రాంగణంలో బంతి పువ్వుల మొక్కల్లో పూజారి గంజాయి మొక్కలు పెంచుతూ ఉండడం చర్చనీయాంశమైంది. తనిఖీ చేసిన పోలీసులు గంజాయిగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి సుమారు 70 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా ఉస్మాన్ పాషా, జనరల్ సెక్రటరీగా జాలి మహేందర్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీగా పోలాస రామచంద్రం, అసోసియేట్ అధ్యక్షులుగా పి నాగమోహన్, ఉపాధ్యక్షులుగా జీవి రమణారావు, శంకర్ స్వామి, మహిళా ఉపాధ్యక్షులుగా ఎన్ రాజమణితో పాటు సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ప్రచార కార్యదర్శి తదితరులను ఎన్నుకొని ప్రకటించారు. ఎన్నికల అధికారిగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కరబూజ రవీందర్, పరిశీలకులుగా టి ప్రభాకర్, సహాయకులుగా ఎం మల్లికార్జున్, వి బాలమురళీకృష్ణ, జి గంగాధర్, జి రవీందర్ వ్యవహరించారు. ఒకే ప్యానెల్ 18 పోస్టులకు నామినేషన్ వేయగా వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉస్మాన్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి జాలి మహేందర్ రెడ్డి మాట్లాడారు. తనపైన నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలను వెంటనే ప్రకటించాలని, నగదు రహిత వైద్య చికిత్సను అందించాలని, నూతన పీఆర్సీని అమలు చేయాలని, మార్చి 2024 నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలని తీర్మానం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ముగింపు సభలో కలెక్టర్ పమేలా సత్పతి. మతపరమైన వ్యాఖ్యలు చేయలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్. అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యం, బీజేపీ సమావేశంలో బండి సంజయ్ వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. Audio Jungle.